చాలా మంది కన్ఫ్యూజన్ లో బ్రతికేస్తున్నారు. చిన్న నుంచి పెద్ద వరకు, జాబింగ్ నుంచి కెరియర్ వరకు. ఎక్స్పీరియన్స్ లేకపోవడం, గతంలో అనుభవాలు లేకపోవడం, ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తాం. స్ట్రెస్ వల్ల, ఎక్కువ ఆలోచించడం వల్ల మెదడు ఒత్తిడై మనం డిసిజన్ తీసుకోలేకపోతాం. ఫెయిలియర్స్ గతంలో ఫెయిల్ అయ్యి ఈ ప్రభావం వాళ్ళ నిర్ణయం తీసుకోలేకపోతే ఎక్కడో ఫెయిల్ అవుతుంది కావచ్చు. భయం. సమయం ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. భవిష్యత్తులో పెద్దగా అయ్యే ప్రమాదం ఉండవచ్చు. నిద్ర లేకపోవడం, మెదడు కూడా రీఛార్జ్ అవసరం. నిద్రపోవాలి సరిగ్గా. ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎక్కడ తప్పు జరుగుతుందో అనే ఆ కాన్ఫిడెన్స్ తోనే మనం వెనక్కి జరుగుతాం. ఆ వెనకకి జరిగి ఆ నిర్ణయం తీసుకోలేకపోతే బతికేస్తాం మనం. మైండ్ సెట్లు కూడా నీరు తగ్గిపోవడం, షుగర్స్ లెవెల్ తగ్గడం, ఎక్కువగా విటమిన్స్ బి, డి, దాని వల్ల కూడా ఇస్తాం. మిమ్మల్ని ఏది భయపెట్టిస్తుందో క్లారిటీ లేక, కాన్ఫిడెన్స్ లేక, టైం లేక, సరిగ్గా నిద్ర లేక, ఆలోచించడం, 10 మందిని అడిగి అలవాటైంది. పెళ్లి చూపులకు పోవాలని, కాలేజ్ వెళ్ళాలన్నా, కోర్సు తీసుకోవాలన్నా, ఏ జాబ్ కు వెళ్ళాలి, పిల్లని కూడా పెళ్లి చేసుకోవాలని కూడా పక్కనే అడగాలి. అలా ఉంది నీ జీవితం. క్లారిటీ లేక ఇవన్నీ అవుతుంది. ఏం బ్రతుకుతున్నా భయ్యా? కన్ఫ్యూజన్ వదిలై లైఫ్ ని హాయిగా బ్రతికే